హాయ్ ఎవ్రీబడి. ఈ క్లాస్లో మనం కంటిన్యూస్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, కంప్యూట్ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ఈ డాటా నుంచి అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పిండు. ఓకే, ఈ డాటాలో మనకి ఏమి ఇచ్చిండ్రు, క్లాసెస్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. 0 to 500, 500 to 1000, 1000 to 1500, అట్లా అప్ టు 4500 to 1000 వరకు క్లాసెస్ ఇచ్చిండు. ఓకే, సో ఈ క్లాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. ఇట్లా అంటే 0 to 500, 500 to 1000, 1000 to 1500 అని ఇట్లా కంటిన్యూస్గా ఉంది కదా. ఇక్కడ దాకా 4500 to 5000 దాకా ఇట్లా కంటిన్యూగా ఉంటే ఈ సిరీస్ని మనం ఏమంటాం, కంటిన్యూస్ సిరీస్ అని అంటాం. కంటిన్యూస్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, డైరెక్ట్ మెథడ్లో. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో చేద్దాం. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎం బై క్యాపిటల్ ఎన్. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎం బై క్యాపిటల్ ఎన్. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కదా, దీని యొక్క టోటలే క్యాపిటల్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ఎం కావాలి కదా. సో సమ్మేషన్ ఎఫ్ఎం కావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్లో ఇచ్చినట్టు క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఓకే, క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ. క్లాసెస్ ఏమి ఇచ్చిండు, 0 to 500, 500 to 1000, 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000, 4000 to 4500, 4500 to 5000. ఇవి క్లాసెస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 8, 12, 25, 40, 50, 30, 25, 12, 8, 10. క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం ఏం చేశాను, క్లాసెస్ రాసుకున్నాను, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎఫ్ఎం కావాలి కదా మనకి. ఎఫ్ఎం కావాలి అని అంటే ఎం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం కావాలి మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎం అంటే ఏంటి అని అంటే మిడ్ వాల్యూ. ఇక్కడ క్లాసెస్ ఇచ్చారు కదా మనకి, ఈ క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూ కనుక్కోవాలి. మిడ్ వాల్యూ అంటే 0కి 500కి మధ్యలో ఉన్న వాల్యూ. సో 0కి 500కి మధ్యలో ఉన్న వాల్యూ ఎట్లా కనుక్కుంటాం మనం, 0 + 500/2 చేస్తే 250 వస్తుంది. ఇది మిడ్ వాల్యూ. మిడిల్ వాల్యూ కనుక్కోవాలంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఈ రెండింటిని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటామని, వీటిని క్లాసెస్ అంటామని, అండ్ వీటి మధ్యలో ఉన్న గ్యాప్ని ఇంటర్వెల్, క్లాస్ ఇంటర్వెల్ అంటామని చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్లాస్లో. ఓకే, సో 0 to 500కి మిడ్ వాల్యూ ఏమవుతుంది, 250. నెక్స్ట్ 500 to 1000 అంటే సేమ్ 500 + 1000/2 చేస్తే దీని యొక్క మిడ్ వాల్యూ వస్తుంది ఎంత, 750. ఓకే, నెక్స్ట్ 1000 to 1500 దీని యొక్క మిడ్ వాల్యూ సేమ్ ఇట్లానే చేస్తే ఎంత వస్తుంది, 1250 వస్తుంది. నెక్స్ట్ 1500 to 2000, 1750. నెక్స్ట్ 2000 to 2500, 2250. నెక్స్ట్ 2500 to 3000, 2750. నెక్స్ట్ 3000 to 3500, 3250. 3500 to 4000, 3750. 4000 to 4500 చేస్తే 4250. 4500 to 5000, 4750. ఓకే, సో మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి అని అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ప్రతి ఒక్క క్లాస్కి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి మనకి. ఓకే, సో ఈ రకంగా మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కావాల్సింది సమ్మేషన్ ఎఫ్ఎం. సమ్మేషన్ ఎఫ్ఎం అంటే ఏంటి, సో ఎఫ్ఎం వాల్యూస్ యొక్క టోటలే సమ్మేషన్ ఎఫ్ఎం కదా. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ ఎఫ్ఎం కావాలి, ఎఫ్ఎం వాల్యూస్ కావాలి. అంటే ఎఫ్ఎం అంటే ఏంటి, ఎఫ్ ఇంటూ ఎం. అంటే
ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూస్ చేస్తే ఎఫ్ఎం వాల్యూస్ వస్తాయి మనకి. అంటే ఫస్ట్ 8 ఇంటూ 250 ఎంత వస్తుంది? 8 ఇంటూ 250 2000. ఓకే, నెక్స్ట్ 12 ఇంటూ 750 9000. నెక్స్ట్ 25 ఇంటూ 1250 ఇంటూ 1250 ఎంత వచ్చింది? 31,250. నెక్స్ట్ 40 ఇంటూ 1750 70,000. నెక్స్ట్ 50 ఇంటూ 2250 ఇంటూ 2250 ఎంత? 1,12,500. నెక్స్ట్ 30 ఇంటూ 2750 82,500. నెక్స్ట్ 25 ఇంటూ 3250 81,250. నెక్స్ట్ 12 ఇంటూ 3750 ఎంత? 45,000. నెక్స్ట్ 8 ఇంటూ 4250 34,000. నెక్స్ట్ 10 ఇంటూ 4750 ఎంత వస్తుంది? 47,500. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఎం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం కదా, మనకి ఎఫ్ఎం వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎఫ్ఎం వాల్యూస్ని టోటల్ చేస్తే వచ్చేది ఏమవుతుంది? సమ్మేషన్ ఎఫ్ఎం అవుతుంది. సమ్మేషన్ ఎఫ్ఎం ఎంతనో చూద్దాం. వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే సమ్మేషన్ ఎఫ్ఎం 5,15,000 వస్తుంది. ఓకే, వీటన్నిటిని టోటల్ చేస్తే 5,15,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని టోటల్ చేయాలి. దేనికి? క్యాపిటల్ ఎన్ వాల్యూ కోసం ఫ్రీక్వెన్సీ టోటల్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? దీని టోటల్ 220 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సమ్మేషన్ ఎఫ్ఎం వాల్యూ వచ్చింది, క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చింది. సమ్మేషన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు డైరెక్ట్ మెథడ్లో సమ్మేషన్ ఎఫ్ఎం బై క్యాపిటల్ ఎన్ కదా ఫార్ములా. సమ్మేషన్ ఎఫ్ఎం వాల్యూ వచ్చింది, క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం అవన్నీ. సమ్మేషన్ ఎఫ్ఎం వాల్యూ ఎంత వచ్చింది? 5,15,000. 5,15,000. క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? 220. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 5,15,000 బై 220 ఎంత వస్తుంది? చూద్దాం. 5,15,000 బై 220 2 ఈక్వల్స్ టు 2,340.909. 2,340.909 వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్లో చేస్తే, కంటిన్యూస్ సిరీస్లో ఉన్నప్పుడు డైరెక్ట్ మెథడ్లో ప్రాబ్లం ఇలా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఆన్సర్ 2,340.909 వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఎం బై క్యాపిటల్ ఎన్ కదా. మనకి క్వశ్చన్లో క్లాసెస్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. క్లాసెస్ తీసుకున్నాను, ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం మనకు కావాల్సింది ఏంటి? ఎం కావాలి. ఎం అంటే ఏంటి? మిడ్ వాల్యూస్. ఈ మిడ్ వాల్యూస్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. అంటే 0 ప్లస్ 500 బై 2 చేస్తే 250 వచ్చింది. నెక్స్ట్ 500 ప్లస్ 1000 బై 2 చేస్తే 750. 1000 ప్లస్ 1500 బై 2 చేస్తే 1250. అట్లనే 4500 ప్లస్ 5000 బై 2 చేస్తే 4750. ఓకే, ఇప్పుడు మిడ్ వాల్యూస్ వచ్చినాయి. మిడ్ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ఎఫ్ఎం వాల్యూస్, అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూస్. ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూస్ చేస్తే ఎఫ్ఎం వాల్యూస్ వస్తాయి. ఎఫ్ఎం వాల్యూస్ అన్నీ కూడా వచ్చినాయి. అంటే 8 ఇంటూ 250 చేస్తే 2000, 12 ఇంటూ 750 చేస్తే 9000, 25 ఇంటూ 1250 చేస్తే 31,250. అట్లా వాల్యూస్ అన్నీ వచ్చినాయి కదా. ఈ వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తే 5,15,000 వచ్చింది. ఇదేంటి? సమ్మేషన్ ఎఫ్ఎం వాల్యూ, అంటే ఎఫ్ఎం వాల్యూస్ని టోటల్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఎం 5,15,000. నెక్స్ట్
ఓకే, సమ్మేషన్ ఎఫ్ఎం వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదే క్యాపిటల్ ఎన్. ఎంత వచ్చింది? 220 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసిన? వాల్యూస్ తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. 5,15,000/220 చేస్తే ఎంత వచ్చింది? 2340.909. ఇది డైరెక్ట్ మెథడ్లో. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా ఏంటి? షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా చూద్దాం ఫస్ట్ ఏంటో. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్కి ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ FD1/N ఇంటూ సి. షార్ట్ కట్ మెథడ్లో ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ FD1/N ఇంటూ సి. ఓకే, సో మనకి D1 కావాలి కదా. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఉంది, క్యాపిటల్ ఎన్ వాల్యూ మనకు తెలిసింది ఆల్రెడీ. సి అని అంటే క్లాస్ ఇంటర్వెల్, అంటే దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అని అంటాం. అంటే 500 - 0 వేస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది కదా. ఆ 500 అనేది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. అంటే ఇక్కడ సి ఈక్వల్స్ టు 500 అవుతుంది. ఓకే, సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ తెలుసు మనకి. మనకు కావాల్సింది ఇక్కడ ఏ ఏంటో తెలవాలి, D1 వాల్యూ తెలవాలి. D1 వాల్యూ తెలిస్తే FD1 చేస్తాం కదా. ఓకే, సో అది ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ డి అని అంటే ఇంతకుముందు ఇండివిజువల్ సిరీస్లో, డిస్క్రీట్ సిరీస్లో డి అంటే ఏం చెప్పినా ఎక్స్ మైనస్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూస్ నుంచి అజ్యూమ్డ్ మీన్ని తీసేస్తే మనకి డి వాల్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూస్ అనేవి ఎట్లున్నాయి? కంటిన్యూస్ సిరీస్గా ఉన్నాయి కదా, 0 to 500, 500 to 1000 అని. సో ఇట్లా ఉన్నప్పుడు మనం దేంట్లోకి వెళ్ళి ఏ వాల్యూ తీయాలనేది మనకి అర్థం కాదు, అవునా? అంటే 0 నుంచి 500, 0 నుంచి తీసేయాలా, లేకుంటే 500 నుంచి తీసేయాలా, లేకుంటే ఆ మధ్యలో ఉన్న వాల్యూ నుంచి తీసేయాలా అనేది మనకి క్లారిటీ లేదు కదా. సో అందుకోసమే ఇక్కడ ఏం చేయాలి అని అంటే సేమ్ దీనికి కూడా మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మిడ్ వాల్యూస్ ఎట్లా చేస్తారు? 0 + 500/2 లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 వేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి ఇంతకుముందు చెప్పినట్టు. సో దీనికి కూడా మనం మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది 0 + 500/2 అంటే 250 వస్తుంది. నెక్స్ట్ 750 ఇందాక చెప్పుకున్నట్టు. నెక్స్ట్ 1250, 1750, 2250, 2750, 3250, 3750, 4250, 4750. ఇవి మిడ్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? డి. ఇక్కడ డి అంటే డి ఈక్వల్స్ టు M - A. ఇందాక ఇండివిజువల్ అండ్ డిస్క్రీట్ సిరీస్లో డి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ కదా. కానీ ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో డి అంటే M - A అంటే మిడ్ వాల్యూస్ మైనస్ అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ మనం ఏదైనా కూడా తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఎలా తీసుకుందామంటే ఇవన్నీ మిడ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళి మనం మిడిల్ది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ 10 ఉన్నాయి, మరి మిడిల్ది ఎట్లా తీసుకుందాం అని అంటే 5th వన్ తీసుకుందాం. ఓకే, 1 2 3 4 5 ఇది అజ్యూమ్డ్ మీన్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం అజ్యూమ్డ్ మీన్ ఎంత? 2250 తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? డి వాల్యూస్ రావాలి అని అంటే ఈ మిడ్ వాల్యూస్ నుంచి అజ్యూమ్డ్ మీన్ తీసేయాలి. అంటే 250 - 2250 ఎంత వస్తుంది? -2000. అంటే ఇది 250 నుంచి 2250 తీసేస్తాయి. 250 - 2250 అని అంటే మైనస్ వాల్యూ వేస్తుంది కదా. ఇక్కడ ఇది చూసుకోవాలి. ఎందుకు అని అంటే మైనస్ వాల్యూ దగ్గర ప్లస్ వాల్యూ పెట్టినాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం తప్పైపోతుంది. సో మనం ఏం చేయాలి? అది నెగిటివ్ వాల్యూనా లేకుంటే పాజిటివ్ వాల్యూనా అనేది చూసుకోవాలి. ఓకే, సో 250 - 2250 అంటే -2000 వస్తుంది. నెక్స్ట్ 750 - 2250 అంటే ఎంత వస్తుంది? -1500. నెక్స్ట్ 1250 - 2250 -1000. నెక్స్ట్ 1750 - 2250 -500. నెక్స్ట్ 2250 - 2250 0. 2750 - 2250 500. 3250 - 2250 1000. ఇప్పుడు ఇవి పెద్ద వాల్యూస్ కదా, సో పాజిటివ్ వాల్యూ వస్తాయి. 3750 - 2250 1500. 4250 - 2250 2000. 4750 - 2250 2000
500. ఓకే, సో డి వాల్యూస్ వచ్చినాయి. డి వాల్యూస్ వచ్చినాక మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, సమ్మేషన్ FD1 అన్నాడు. FD అని అనలే, ఏమన్నాడు, సమ్మేషన్ FD1. ఈ D1 ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. D1 అంటే ఏం లేదు, D1 అంటే D బై క్లాస్ ఇంటర్వెల్. అంటే ఈ D వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ D వాల్యూస్ని క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేస్తే D1 వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది, అప్పర్ మైనస్ లోయర్ చేస్తే మనకు వచ్చేది క్లాస్ ఇంటర్వెల్ కదా. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాం కదా. అంటే 500 - 0 చేస్తే ఎంత, 500. ఓకే, సో ఈ క్లాస్ ఇంటర్వెల్తో మనం డివైడ్ చేసుకోవాలి. D1 అంటే -2000/500 ఎంత వస్తుంది, -4. నెక్స్ట్ -1500/500 -3, -1000/500 -2, -500/500 -1, ఇది 0, 500/500 1, 1000/500 2, 1500/500 3, 2000/500 4, 2500/500 5. ఓకే, D1 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫార్ములా ప్రకారం ఏం అడిగిండు, సమ్మేషన్ FD1. సమ్మేషన్ FD1 రావాలి అని అంటే ఫస్ట్ FD1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ మనకి F వాల్యూస్ ఉన్నాయి, D1 వాల్యూస్ ఉన్నాయి. వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది FD1. ఓకే, సో అంటే 8 × -4 -32, 12 × -3 -36, 25 × -2 -50, 40 × -1 -40. నెక్స్ట్ 50 × 0 0, 30 × 1 30, 25 × 2 50, 12 × 3 36, 8 × 4 32, 10 × 5 50. ఓకే, FD1 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ వీటిని టోటల్ చేస్తేనే సమ్మేషన్ FD1 వస్తుంది కదా. సో వీటి టోటల్ చూద్దాం ఎంత వస్తుందో. ఓకే, సో దీని టోటల్ 40 వచ్చింది. ఓకే, సమ్మేషన్ FD1 ఎంత వచ్చింది, 40 వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం వాల్యూస్. A ఈక్వల్స్ టు ఎంత, ఏం తీసుకున్నాం మనం, 20 to 50 కదా, అజ్యూమ్డ్ మీన్. A ఈక్వల్స్ టు 20 to 50. నెక్స్ట్ సమ్మేషన్ FD1 ఎంత వచ్చింది, 40 వచ్చింది. సమ్మేషన్ FD1 ఈక్వల్స్ టు 40. నెక్స్ట్ క్యాపిటల్ N ఎంత వచ్చింది, దీని టోటల్ ఇందాక వేసాం కదా 220 వచ్చింది. క్యాపిటల్ N ఈక్వల్స్ టు 220. నెక్స్ట్ C అంటే ఏమన్నా, క్లాస్ ఇంటర్వెల్ కదా. క్లాస్ ఇంటర్వెల్ అంటే వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, ఎంత, 500. ఓకే, సో వాల్యూస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే X బార్ ఈక్వల్స్ టు A వాల్యూ ఎంత, 20 to 50 ప్లస్ సమ్మేషన్ FD1 ఎంత వచ్చింది, 40 బై క్యాపిటల్ N ఎంత, 220 ఇంటూ C ఎంత, 500. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత వచ్చిన వాల్యూని 20 to 50కి యాడ్ చేయాలి. ఓకే, సో 20 to 50 ప్లస్ 40/220 ఇంటూ 500 ఎంత వస్తుందో చూద్దాం. 40/220 ఇంటూ 500 ఎంత వచ్చింది, 90.909. ఓకే, 40/220 ఇంటూ 500 చేస్తే 90.909 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 20 to 50 ప్లస్ 90.909 ఎంత వచ్చింది, 2340.909. ఇది షార్ట్ కట్ మెథడ్లో. ఓకే, సో ఒకసారి చూద్దాం. డైరెక్ట్ మెథడ్లో వేసినా కూడా ఆన్సర్ మనకి ఏమొచ్చింది, 2340.909 వచ్చింది. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో వేసినా కూడా ఏమొచ్చింది, 2340.909. సో ఏ రకంగా చేసినా కూడా, డైరెక్ట్ మెథడ్లో వేసినా షార్ట్ కట్ మెథడ్లో వేసినా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటి మనకి, ఇక్కడ A ప్లస్ సమ్మేషన్ FD1 బై క్యాపిటల్ N ఇంటూ C కదా. మనకి ఫ్రీక్వెన్సీ ఉంది. ఇక్కడ ఏం చేసినా, నేను క్వశ్చన్లో ఇచ్చినట్టు క్లాసెస్ తీసుకున్నాను, ఫ్రీక్వెన్సీ తీసుకున్నా.
నెక్స్ట్ ఇక్కడ D1 వాల్యూ మనకు కావాలి. D1 వాల్యూ కావాలి అని అంటే ఫస్ట్ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూస్ అని అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. అంటే ఈ క్లాసెస్ యొక్క లోయర్ ప్లస్ అప్పర్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. ఈ రకంగా మిడ్ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ D వాల్యూస్ కావాలి అని అంటే ఈ మిడ్ వాల్యూస్ మైనస్ అజ్యూమ్డ్ మీన్ చేస్తే D వాల్యూస్ వస్తాయి. సో నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఏం తీసుకున్నా 20 to 50 తీసుకున్నాను. ఈ 20 to 50ని ఈ మిడ్ వాల్యూస్ నుంచి తీసేస్తే D వాల్యూస్ వస్తాయి మనకి. అంటే 250 మైనస్ 2250, 750 మైనస్ 2250, 1250 మైనస్ 2250 అట్లా చేస్తే D వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ D1 ఫైండ్ అవుట్ చేయాలి. D1 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే D బై క్లాస్ ఇంటర్వెల్. D వాల్యూస్ని క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేస్తే D1 వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకి 500 ఉంది. 500తో డివైడ్ చేస్తే D1 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇంటూ D1, F ఇంటూ D1 చేస్తే FD1 వాల్యూస్ వస్తాయి. ఇలా FD1 వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని టోటల్ చేసి సమ్మేషన్ FD1 వస్తుంది. క్యాపిటల్ N ఉంది, సమ్మేషన్ FD1 ఉంది, ఏ వాల్యూ ఉంది, క్లాస్ ఇంటర్వెల్ 500 అని మనకు తెలిసింది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది కంటిన్యూస్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేయడం. ఓకే, సో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.